ఆరుద్ర నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 30 దాకా గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో చూస్తే మీకు 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా 2, 3 స్థానాల్లో శుక్రబలం చాలా బాగుంది. మీరు క్రియేటివ్ ఫీల్డ్కి చెందిన వారైతే, సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలకు చెందిన వాళ్ళైతే మీ కెరీర్ చాలా బాగుంటుంది. ఆ విషయంలో మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్పచ్చు. మంచి ఆదరణ అవకాశాలు ఉంటాయి. 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం బాగుంది. సోదర సోదరీమణులతో అనుకూలమైనటువంటి అనురాగము కానీ ఆ బంధం కానీ ఏర్పడేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. ఉన్నటువంటి తగువులన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. 4వ స్థానంలో బుధగ్రహ సంచారం కెరీర్లో, బిజినెస్లో మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతోంది. కుటుంబ పరంగా ఒడిదుడుకులు అనేటువంటివి ఉన్నా అవన్నీ చక్కదిద్దుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు మనం గమనిస్తే భాగ్యంలో రాహుగ్రహ సంచారము, మనీ బ్లాకేజెస్, ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లయితే ఇవి తిరిగి రాకపోవడం, దానివల్ల చాలా ఇబ్బందులు పడడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో దయచేసి ఎవరికి కూడా అప్పు అనేటువంటిది ఇవ్వద్దు, అప్పు అనేటువంటిది తీసుకోవద్దు. దీనివల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు. 10వ స్థానంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. ఇప్పటికైతే శని దోషం అంతగా ఇబ్బంది పెట్టకపోయినా సరే కెరీర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్స్ కానీ, డైలమా కానీ, జాబ్ ఉంటుందా, ఊడుతుందా, లేకపోతే ట్రాన్స్ఫర్ అవుతుందా అనేటువంటి భయంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా తెలివితేటలతో నిర్ణయం తీసుకోండి. రవి బలము అనేటువంటిది ఈ మాసంలో మీకు లేదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ముందుగా నిర్లక్ష్యం అనేటువంటిది, బద్ధకం లేకుండా ముందుకు వెళ్ళండి. ఆహార నియమం పాటించండి. సరైన ఆహారం సరైన సమయానికి తీసుకోలేకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి. రాజకీయ నాయకులకి పదవీ యోగం లాంటివి ఏది ఈ మాసంలో కనబడట్లేదు. ప్రధానంగా చెప్పాలి అంటే వ్యాపారస్తులకైతే కాస్త బాగుంది, కానీ పదవి కోసం చూసేటువంటి వాళ్ళకి అంత గొప్పగా యోగించడం లేదు. లగ్న గురువు సంచారం అనేటువంటిది డబ్బు వృధాగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. రానున్నటువంటి రోజుల్లో మీకు మంచి శుభ ఫలితాలు గురుగ్రహం వల్ల కలుగుతున్నాయి. ఈ మాసం వరకు అయితే ముఖ్యమైన మార్పులు అయితే ఏది కనిపించడం లేదు. కెరీర్ పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించాలని మాత్రం చెప్పచ్చు. ఆరుద్ర నక్షత్ర జాతకులు మీ జీవితంలో ప్రధానంగా ఏదైనా మార్పు కావాలన్నా, మీరు ఏ సమస్యతో కష్టపడుతూ ఉన్నా సరే దుర్గాదేవి యొక్క ఆరాధన మీ జీవితాన్ని మార్చగలదు. సో శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి, చాలా బాగుంటుంది.